అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని 18వ వార్డు కోటవీధిలో ఇన్ఛార్జ్ ఎస్ రామన్న ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు వారి స్ఫూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 18వ వార్డు ఇన్ఛార్జ్ ఎస్ రామన్న మాట్లాడుతూ, మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి స్ఫూర్తితోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. బ్రహ్మసముద్రం, వేపులపర్తి, కన్నేపల్లి ప్రాంతాలకు వెళ్లే ప్రజలు బస్సుల కోసం ఇక్కడే వేచి ఉంటారని, ఈ ఎండాకాలంలో వారికి తాగునీటి సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే లైబ్రరీకి వచ్చేవారు, రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఉపశమనం కలిగించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇక ఇటీవల మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 7439 యూనిట్ల రక్తదానం చేయడం విశేషమని చెప్పారు. కేవలం ఒక్క పిలుపుతోనే ఇంత భారీగా స్పందించడం ఎమ్మెల్యే గారిపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బీటీ ప్రాజెక్టు ద్వారా 144 చెరువులకు నీళ్లందించి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం బోర్లు వేయించడం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇలాంటి నాయకుడు మనకు ఎమ్మెల్యేగా ఉండడం కళ్యాణదుర్గం ప్రజల అదృష్టమని ఆయన పేర్కొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అమలేని సురేంద్రబాబు నాయకత్వం, అమలేని సురేంద్రబాబు నాయకత్వం, అమలేని సురేంద్రబాబు గారి నాయకత్వం, అమలేని సురేంద్రబాబు గారి నాయకత్వం, అమలేని సురేంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన తెలుగుదేశం నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, నారా లోకేష్ గారి స్ఫూర్తితో, కళ్యాణదుర్గం శాసనసభ్యులైనటువంటి అమిలినేని సురేంద్రబాబు గారి స్ఫూర్తితో ఇక్కడ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కోటవీధి 18వ బ్లాక్ లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. పల్లెలకి పోయే వాళ్ళు ఎండాకాలం ఉందని, ఈ ఎండాకాలం సందర్భంగా పల్లెలు ప్రయాణించే వాళ్ళు, లైబ్రరీకి వచ్చే ప్రజలు, తర్వాత సబ్ ఆఫీస్ కి జనాలు ఎక్కువగా వస్తున్నందువలన, ఎక్కువగా జనాలందరూ ఇక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నందువలన వేపులపర్తి, కన్నేపల్లి అన్ని పల్లెలకి ప్రయాణిస్తున్నప్పటికి కానీ ఈ చలివేంద్రాన్ని మా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి ఆదేశాలతో ఇక్కడ ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చేస్తుండేటువంటి కార్యక్రమాల్లోన కళ్యాణదుర్గం 5 మండలాల్లోన చలివేంద్రాలు అక్కడక్కడ ఏర్పాటు చేసినారు, జరుగుతూ ఉండేటివి. కానీ సారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి చలివేంద్రాలు అనేటివి ఎక్కడ వీధికొకటి, అంటే 5 మండలాల్లోనే కాదు, కళ్యాణదుర్గం రూరల్ లో కూడా కావచ్చు, 5 మండలాల్లోనే కావచ్చు, వీధికి ఒక చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున. మరి ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా మనసులో పెట్టుకొని రక్తదాన శిబిరంలో రక్తదానం ఇవ్వడానికి పెద్ద ఎత్తున 5 మండలాల నుంచి జనాలు పెద్ద సంఖ్యతో వచ్చారు. ఇంతమంది జనం రావడానికి కారణం మన ఎమ్మెల్యే గారి యొక్క కృషి. ఇక 2 తెలుగు రాష్ట్రాలైనా ఎవరు అమిలినేని సురేంద్రబాబు గారు మరి 7439 యూనిట్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది. సారు ఏదైనా చేస్తే మంచి పని చేశాడు. మేము ఆయన స్ఫూర్తిని ఖచ్చితంగా మా దృష్టిలో తీసుకొని మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. ఆయన చేస్తుండేటువంటి పనులకి మేము కూడా తోడుండాలనేటువంటితో వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఇదే కాదు, మన బీటీపీ ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా కొద్ది రోజుల్లోనే అక్కడ రోడ్డు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఇక ఇదే కాకుండా మన హెరిటేజ్ దగ్గర కూడా పని చాలా చక్కగా జరుగుతా ఉంది. అక్కడ కూడా పోయొచ్చాము. అక్కడ ఉండే నాయకులు కూడా చాలా సంతోషపడ్డారు. కన్నేపల్లితో కూడా బ్రిడ్జ్ అక్కడ కూడా మనం ఇంతకుముందు మేము 2 నెలలు 3 నెలల కింద పోయొచ్చాము. 2 నెలలు 3 నెలల తర్వాత కూడా మరి ఇంకా ఇప్పుడు ఎక్కువగా అక్కడ పని జరుగుతా ఉంది. అక్కడ ఆ పని కూడా కాదు, అదే పనే కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 5 మండలాల్లోన ఏ పల్లి దారిలోకి పోయినా, ఏ మండలంలో ఏ పల్లె దారిలోకి పోయినా ప్రతి రోడ్డు తార్ రోడ్లుగా కనిపిస్తున్నాయి. మరి ఆయన స్ఫూర్తి ఎంతో, ఆయన ఒక ఆలోచన ఏమంటే
ఏ ఏ ప్రజలు ఎవరు కూడా ప్రజలు బాధపడకూడదు. ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి. ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకూడదు. ప్రమాదాలు జరిగేటివి ఎక్కువగా ఆ రోడ్లోనా ఈ రోడ్లోనా గుంత నుండి ఎత్తు తగ్గు నుండి ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఇట్లాంటివన్నీ జరగకూడదు. ఇవి రోడ్లు సరిగ్గా లేనందువల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన మనస్ఫూర్తిగా ఆయన సొంత నిధులతో అక్కడక్కడ అన్ని పనులన్నీ కూడా సక్రమంగా చేస్తున్నారు. మరి కోటి వీధిలో 18వ వార్డు మరి ఇక్కడ సలివేంద్రంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు, రసన ఇది జ్యూసు, తర్వాత మంచినీళ్లు ఇక్కడ ఇవ్వడంతో పాటు సలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాము. ఆయన చేస్తుండే పనుల్లో ఇదొక మాది చిన్న వృధా భక్తితో మేము కూడా జనాలకి సేవ చేసేదానికి మా నాయకులు, మా కోటి వీధి నుంచి మా నాయకులందరూ కూడా ఇక్కడ అందరూ కలిసి అందరూ తలాకు చేస్తూ సార్ సమక్షంలో మేమందరూ కూడా ఇప్పుడే కాదు రాబోయే కాలం కూడా ఆయన కోసం మేము ఏమైనా చేస్తాం. ఆయన కోసం మేము ఏదైనా చేస్తాం. మరి ఆయన బాగుండాలనే ఒక కోరిక. మరి రాబోయే కాలంలో కూడా ఇంకొక 5 ఏళ్ళు కూడా మా సార్కి ఇంకొక అవకాశం ఇస్తారు ప్రజలనే ఒక ఆశతోనే ఈ కార్యక్రమాలు కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాము. మరి కోటి వీధి నుంచి మరోసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సలివేంద్రం వేసవి కాలం అయిపోయేంత వరకు ఇక్కడ ఇంకా 30 రోజులు ఇక్కడ ఏర్పాటు చేస్తాం, కొనసాగిస్తాం.